వెల్కమ్ టు ఐరిస్ మీడియా. ఈరోజు వార్తల విశేషాలు. ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే 4 ఏళ్ల తర్వాత అగ్నివీరులంతా ఇంటికే. అగ్నిపథ్ను నిరసిస్తూ ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో రైలును ఆపేసిన యువజన సంఘ కార్యకర్తలు ఆ తర్వాతే రెగ్యులర్ సర్వీస్ కోసం దరఖాస్తు. 20% ఎంపిక పూర్తిగా సైన్యం ఇష్టం. దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదు. నోటిఫికేషన్లో ఆర్మీ స్పష్టీకరణ. నిన్న త్రివిధ దళాలకు సంబంధించి అగ్నివీరులకు సంబంధించినటువంటి సైనిక రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వం చెప్పే విధంగా కాకుండా ఆర్మీలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ స్పష్టంగా ఏం చెప్పారంటే 4 ఏళ్ల తర్వాతే రెగ్యులర్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, 20% ఎంపిక పూర్తిగా సైన్యం ఇష్టమే అని, దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదని నోటిఫికేషన్లో స్పష్టంగా ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వెల్లడి చేశారు. ప్రభుత్వం మాత్రం 4 ఏళ్ల తర్వాత 20% మందిని కంపల్సరీ తీసుకుంటామనేమో ప్రభుత్వం చెప్పింది. కానీ నోటిఫికేషన్లో ఆ విధంగా లేదు. అది పూర్తిగా వారికి సైన్యం సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇష్టానుసారం మాత్రమే తీసుకోవచ్చు, లేకపోతే లేదనేది అక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా స్పష్టం చేశారు. అభ్యర్థులకు మాత్రం కంపల్సరీ తీసుకోవాలని హక్కు మాత్రం ఉండదని కూడా స్పష్టం చేయడం జరిగిందనేది ఇక్కడ వార్త క్లియర్గా వెలువడింది. దానికి సంబంధించిన వార్త వివరాలకు వెళ్తే, అగ్నిపథ్ పథకము కింద సైన్యంలో చేరే వారందరినీ 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటామన్నది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అంశాలు ఇవి: సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా 4 ఏళ్ల సర్వీస్ పరిమితిని పూర్తి చేసిన అగ్నివీరులకు భారత సైన్యంలోని రెగ్యులర్ కేడర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. ఈ దరఖాస్తులను సైన్యం కేంద్రీకృతంగా పరిశీలిస్తుంది. 4 ఏళ్ల విధి నిర్వహణలో అగ్నివీరుల పనితీరుతో పాటు ఇతర కోణాల్లో వారి ప్రతిభను మదింపు చేస్తుంది. ప్రతి బ్యాచ్లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్ కేడర్లోకి తీసుకుంటుందని ఇక్కడ చెప్పారు. కానీ అది తీసుకోవాలన్నా వద్దా అనేది వారికి సంస్థకు సంబంధించిన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందనేది మాత్రం స్పష్టం చేశారు. సడలింపులు, బోనస్ మార్కులు. మాజీ సైనికోద్యోగుల పిల్లలు యుద్ధ విద్యార్థుల సంతానానికి కొన్ని విభాగాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలో బోనస్ మార్కులు లభిస్తాయి. ఎన్సీసీ ABC సర్టిఫికెట్స్ కలిగి ఉన్నవారికి సైతం కొన్ని మార్కులు కలుస్తాయి. మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో 2 కిలోలు, ఛాతి కొలతలో పరంగా సెంటీమీటర్కు మేర సడలింపు ఉంటుంది. యుద్ధ వితంతువులు, దత్తత తీసుకున్న కుమారులు, ఒకవేళ కుమారులు లేకపోతే అల్లుళ్ళ పైన పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి. సైనికుడు బతికున్న కాలంలో చేసుకున్న దత్తతకు మాత్రమే ఈ బోనస్ మార్కులు మినహాయింపులు వర్తిస్తాయని చెప్పి ఇక్కడ వెలువడేది. ఇది ప్రతిసారి రెగ్యులర్ సర్వీస్లో ఎవరి రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఈ మినహాయింపులు. అయితే ఈ మినహాయింపులో వీళ్ళు కూడా వస్తే రావచ్చు, లేకపోతే లేదు అనేది ఇక్కడ అది 25% మందికి మాత్రమే అది వర్తిస్తుంది అనేది ఇక్కడ స్పష్టం చేసిన జరిగింది. 25% మందికి మాత్రం మళ్ళీ రెగ్యులర్ బ్యాచ్లో దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళకు 100% వస్తుందని నమ్మకం మాత్రం లేదు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సోమవారం ఆసనాలు సాధన చేస్తున్న విద్యార్థులు. యోగా మార్గం, ఆరోగ్య భాగ్యం. జోరువానలో నిరసన ఊరు. తడిసి ముద్దైన వెనక్కి తగ్గని RGUKT విద్యార్థులు బాసరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అర్ధరాత్రి వరకు చర్చలు. బాసర
ఆర్జీయూకేటీలో ఆందోళన పదంలో విద్యార్థులు చేస్తున్నటువంటి ఇక్కడ నిరసన కార్యక్రమం సంబంధించిన చిత్రాలు. పరస్పర బదిలీలు, ఉపాధ్యాయుల మ్యూచువల్స్కు పచ్చజెండా, ఇతర శాఖల ఉద్యోగులకు కూడా 4,000 మందికి పైగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇక్కడ బదిలీ ఉపాధ్యాయులు ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి పరస్పర బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. దిగి వస్తున్న వంట నూనెల ధరలు 2 ఏళ్లలో తొలిసారి తగ్గుదల. ఇండోనేషియా నుంచి పెరిగిన పామాయిల్ దిగుమతులు. కరోనా విపత్తు అనంతరం గత 2 ఏళ్లలో తొలిసారిగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. లీటర్కు 3 నుంచి 21 రూపాయల దాకా తగ్గాయి. ఇవి మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య అధ్యయనంలో గుర్తించింది. విజయ బ్రాండ్ పేరుతో ఆయిల్ పేడ్ వంట నూనెలను విక్రయిస్తుంది. కరోనా మొదలయ్యాక ఒక దశలో లీటర్ పొద్దుతిరుగుడు నూనె 210 చేరింది. ఇప్పుడు అది 175 దిగి వచ్చింది. ప్రపంచ మార్కెట్లో ఉక్రెయిన్, రష్యాల నుంచే ఈ నూనె అధికంగా వస్తుంది. అక్కడ యుద్ధం వల్ల 2 నెలల క్రితం ధర గరిష్ట స్థాయికి చేరింది. క్రమంగా రష్యా నుంచి దిగుమతులు పెరగడంతో పొద్దుతిరుగుడు నూనె ధరలు తగ్గాయి. ఇతర నూనెలపైన ఇది ప్రభావం చూపింది. ఏప్రిల్లో శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేషియా ఈ నెలలో వాటిని తగ్గించడంతో పెద్ద ఎత్తున ఇండియాకు దిగుమతి అవుతుంది. గతంలో ఒక దశలో లీటరు పామాయిల్ 170 రూపాయలు చేరగా ఇప్పుడు 139కి దిగి వచ్చింది. ఇది త్వరలోనే 125 కన్నా దిగువకు రావచ్చునని ఆయిల్ ఫీడ్ అధికారులు చెప్పినట్లుగా ఇక్కడ వార్త వెలువడింది. వంట నూనెల కరోనా సమయంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి రావాల్సినటువంటి దిగుమతులు తగ్గిపోవడం వల్ల అది పామాయిల్ రేటు చాలా పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుంచి అది ఎగుమతి చాలా స్పీడ్ కావడం వల్ల మళ్ళీ ధర తగ్గి గరిష్ట స్థాయికి 125 కంటే తగ్గే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఆయిల్ ఫీడ్ అధికారులు తెలియడం జరిగింది. 10 లక్షల మందితో భారీ సభ, జూలై 3న నిర్వహణకు ఏర్పాట్లు. బండి సంజయ్. భారత్ బంద్కు పాక్షిక స్పందన. దేశవ్యాప్తంగా 602 రైళ్లు రద్దు. హర్యానా, పంజాబ్లో రహదారి దిగ్బంధం. ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద డిసెంబర్ వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉచిత బియ్యం ప్రధానమంత్రి పంపిస్తున్నటువంటి ఉచిత బియ్యం అది పంపిణీ కార్యక్రమం తురువైనట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. భూమాటు దూసుకెళ్తుంది. రిజిస్ట్రేషన్ల రాపిడ్లో తెలంగాణ దూకుడు. జాతీయ స్థాయిలో 5వ స్థానం అని చెప్పి ఇక్కడ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టుగా ఇక్కడ వార్త వెలువడి. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలు. ఆదాని కోసం మోదీ సర్కార్ రేపు బేరం. కొలంబో పోర్టులో పెట్టుబడులకు ఆదాని కంపెనీ నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితమే వెల్లడించిన శ్రీలంక మంత్రి తాజా సంక్షోభం వీళ్ళ మరోసారి దుమారం అని చెప్పి ఇక్కడ మోదీ సర్కారు ఆదానికి శ్రీలంకలో కట్టబెట్టినటువంటి కంపెనీలకు సంబంధించిన అనుమతికి సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. దాన్ని అక్కడ శ్రీలంక ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి ఇక్కడ విషయం ఉన్నది. మోడీ సర్కార్ అవినీతికి పరాకాష్ట. శ్రీలంక మంత్రి మాటలు ఒకసారి వినండి. ఆ దేశంలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆదాని గ్రూప్ను మోదీ నామినేట్ చేశారు. ఇది ముమ్మాటికి అవినీతి. ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఇది రాఫెల్ డీల్ కోసం అనిల్ అంబానీని నామినేట్ చేసిన పని లాంటిదే. మోదీకి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవని ట్విట్టర్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి కొన్ని వాక్యం ఒకటి ఉన్నది. అడ్మిషన్ల కోసం ఎగబడి ఇక్కడ దరఖాస్తులతో పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము కార్పొరేట్
స్కూల్ అడ్మిషన్ కోసము రాలేదు. ఒక ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసమే వీరి తాపత్రయం అంతా. ఒక్క సీటు ఇప్పించండి సార్ అంటూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లాలో కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు క్యూ కట్టారు. 6వ తరగతిలో ఉన్న 160 సీట్లకు సోమవారం ఒక్కరోజే 400 పైగా దరఖాస్తులు వచ్చాయి. 1195 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఈ పాఠశాల 7 నుంచి 10వ తరగతి వరకు సీట్లన్నీ నిండిపోయాయి. మంత్రి హరీష్ రావు కృషితో సకల అంగులు సమకూరిన పాఠశాల చక్కని బోధనతో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా నిలుస్తున్నది. దీంతో తమ బిడ్డను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఇది సిద్దిపేటలో ఒక స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం క్యూ కట్టినటువంటి దృశ్యం ఇది. జూలైలోనే ఎంట్రన్స్ టెస్టులు పాలిసెట్తో మెదలు పీసెట్ వరకు ముగింపు అని చెప్పి ఇక్కడ వివిధ ఎంట్రన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ వెళ్ళడం జరిగింది. పాలిసెట్ జూలై 30, ఈసెట్ జూలై 13, ఎంసెట్ జూలై 14, 15, అగ్రికల్చర్ మెడికల్ జూలై 18, 20, ఇంజనీరింగ్, లాసెట్ జూలై 21, 22, ఐసెట్ జూలై 27, 28, పీజీ సెట్ జూలై 29, ఆగస్టు 1, ఎడ్ సెట్ జూలై 26, 27, పీఈ సెట్ ఆగస్టు 22 అని చెప్పి ఈ విధంగా జూలైలో ఎంట్రన్స్ సంబంధించినటువంటి వివిధ కోర్సులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన తేదీలు ఇక్కడ ప్రకటించడం జరిగింది. పాఠశాల విద్యాశాఖలో పరస్పర బదిలీలు సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం. మొత్తం 2558 మంది ఉద్యోగులు టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఒక ప్రకటన వెలువడింది. IIITలో ఆందోళన విరమణ. మంత్రి సబితతో చర్చలు సఫలం. నేటి నుంచి తరగతులకు హాజరు. కొన్ని రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన బాసర IIIT విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సోమవారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, ఇన్ఛార్జ్ విసి రాహుల్ బొజ్జాతో కలిసి హైదరాబాద్ నుంచి ఆమె బాసర IIITకి చేరారు. విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మరోసారి క్యాంపస్ను సందర్శిస్తానని తెలిపారు. మంత్రి హామీతో సంతృప్తి చెందిన విద్యార్థులు మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని ప్రకటించారు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలో IIIT విసి డైరెక్టర్, నిర్మల్ కలెక్టర్, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ తరఫున విద్యార్థుల ప్రతినిధి పాల్గొన్నారు అని ఇక్కడ IIIT భాషలో ఉన్నటువంటి IIIT చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఆందోళన ముగిసినట్టుగా నిన్న జరిగినటువంటి విద్యాశాఖ మంత్రి తర్వాత విద్యాశాఖ కార్యదర్శి జిల్లా కలెక్టర్తో కలిసి చర్చలు జరిపిన సందర్భంగా అక్కడ సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వబడింది. సైబర్కు డిజిటల్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు. గ్రామాలకు నెట్ సేవలు నూతన డిజైన్గా ప్రశంసలు. చనాకా కోరాటకు ఈఏసి గ్రీన్ సిగ్నల్. సీతారామ ప్రాజెక్టు కూడా అనుమతులు ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖకు సిఫారసు పరిచిన రాష్ట్ర సర్కార్ కృషి. తెలంగాణ వాదనలతో ఏకీవించి నిపుణుల కమిటీ అని చెప్పి ఇక్కడ ఉంది. సైన్యంలో కాంట్రాక్ట్ పద్ధత. బీజేపీ పాలనలో రూపాయి విలువ, సిపాయి గౌరవం తగ్గింది. కిషన్ మాట్లాడిన తీరు సరిగా లేదు. మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. అగ్నిపథ్ నిరసనగా చెన్నైలో మోదీ చిత్రపటాలు దానం చేస్తున్న డివైఎఫ్ఐ కార్యకర్తలు. అగ్నిపథ్ ఆపేదాకా పోరు. భారత్ బంద్ చేపట్టిన ఆర్మీ ఉద్యోగార్థులు. ఉత్తరాదిన 8 రాష్ట్రాల్లో బంద్ ప్రభావం. డిపోలోని బస్సులు, 600 పైగా రైలు రద్దు. 24గా దేశవ్యాప్త నిరసనలు. టీకాయత్ అగ్నివీరుల రిజిస్ట్రేషన్కు ఆర్మీ నోటిఫికేషన్. తమకు అభ్యర్థులు నమ్మకపోవడంతో కార్పొరేట్ రంగంలోకి దించిన కేంద్రం. మిమ్మలను అర్థం చేసుకునేది ఎవరు? బీజేపీ నాయకుల దేశ యువతన. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న. ఇది అగ్నిపతి ఆగేదాకా పోరు ఆగదని చెప్పి విద్యార్థులు దానికి సంబంధించినటువంటి వివిధ పార్టీల నాయకులు కూడా
చాలా పట్టుదలతో ఉన్నట్టు ఇక్కడ వార్త వెలువడింది. ఇది సంస్థలలోని ప్రధాన వార్తా విశేషాలు. తిరిగి తర్వాత దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలో ఉన్న వార్తల విషయాలు. ఏవనగా మక్సూదన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంస కేసులో 45 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్స్ మల్లవెల్లి మక్సూదన్ను ఏవన్గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడి ప్రధాన నిందితుడైన దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. నిన్న జరిగినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి కేసులో ఏవన్గా మక్సూదన్ ఉన్నట్టుగా ఇక్కడ దర్యాప్తు తేలని విషయం ఇక్కడికి వెల్లడించారు. ఇంగ్లీష్ ఫుల్ జోస్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ జరుగుతూ క్లాసులు మొదలవడంతో మెజార్టీ విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియానికి మారుతున్నాయి. ఇక కొత్తగా 1వ తరగతిలో వచ్చే వారి 100% ఇంగ్లీష్నే ఎంచుకుంటున్నారని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. ఏ నిర్ణయాలైనా సంస్కరణలైనా దేశ హితానికే. అగ్నిపథిపై నిరసన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు. కొత్త నిర్ణయాలు తాత్కాలికంగా బాధించవచ్చు, కానీ అంతిమంగా వాటితో లబ్ధి పొందేది దేశమే. బెంగళూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు మైసూరులో యోగా ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ అని ఇక్కడ దేశానికి ఏ నిర్ణయం తీసుకున్నా దేశానికి చివరగా అది మంచి జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక వాక్యం ఇది. సైన్యంలో అగ్నిపథ్ నోటిఫికేషన్ వచ్చే నెల నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. వైద్య, ఫిజికల్, రాత, ఫీల్డ్ పరీక్షల ద్వారా ఎంపిక. సైనికులు, మాజీ సైనికుల సంతానానికి 20 బోనస్ మార్కులు అని చెప్పి ఇక్కడ ఒకటి వాళ్ళకి సైన్యం సంబంధించిన నోటిఫికేషన్ చేసినటువంటి వివరాలు. అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్. అగ్నిపథకు ఆనంద్ మహీంద్ర, హర్షద్ గోయింకా తదితరుల మద్దతు. యువతకు ఉపాధికి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. సోమవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంత్రి సబితపై ఆమెతో ఆగిన ఆందోళన. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబితా చర్చలు సఫలం. సోమవారం అర్ధరాత్రి దాకా కొనసాగిన చర్చలు. నెల రోజుల్లో డిమాండ్లన్నీ తీర్చుతామన్న మంత్రి. వెనక్కి తగ్గిన విద్యార్థులు. ఆందోళన విరమణకు ఒకే. మౌలిక వసతులతో కోసం 5 కోట్ల చెక్కు అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని ఇప్పుడు వార్తలు నిన్న జరిగినటువంటి బాసర ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించినటువంటి విషయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తర్వాత విద్యాశాఖ కార్యదర్శి నిర్మల్, జిల్లా కలెక్టర్ తదితరులు కలిసి బాసర ఐటీ ట్రిపుల్ ఐటీ సంస్థకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో జరిపినటువంటి చర్చలు సఫలీకృతం కావడంతో విద్యార్థులందరూ కూడా ఆందోళన విరమించి తరగతులకు హాజరవుదామని చెప్పి ఇచ్చినటువంటి వార్త. యోగా ఒక విస్మయ శక్తి. ఇప్పుడు ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదిత జోషి ఒకప్పుడు డిస్క్, సర్వికల్ స్పాండిస్తో 8 ఏళ్ళు మంచం పట్టింది. వీల్చైర్లో తప్ప బయటకు రాలేకపోయింది. కానీ యోగా మహాగురువు అయ్యంగారు ఆమెను కేవలం 1 సంవత్సరం కాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు, కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది, జీవితాన్ని యోగాకు అంకితం చేసింది. అయ్యంగారు యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి యోగాలను దారికి తెస్తుంది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నివేదితపై ప్రత్యేక కథనం ఇక్కడ ఒకటి వెలువడింది. గురుకులం కొలువుల కోలాహలం. సంక్షేమ గురుకుల విద్యా సంవత్సరం కొలువుల జాతరకు వేలా అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో బోధనా సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గురువారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు
తలముక్కలై దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త వెలువడింది. శ్రీలంక ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకైనా అగ్నిపథ్ కేటీఆర్ దేశవ్యాప్తంగా ఆందోళన కారణమైన అగ్నిపథ్ పథకంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ అదానీ అవినీతి బంధంపై శ్రీలంక ఆరోపణల నుంచి భారత్ దృష్టిని మళ్లించడానికి అగ్నిపథ్ ఒక ఉపాయమేనా అని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్తో చేసిన ఈ ట్విట్టర్ను వేలాది మంది ట్వీట్ చేయగా పెద్ద ఎత్తున స్పందన లభించడం గమనార్హమని చెప్పి ఇక్కడ శ్రీలంకలో అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి డ్రేవ్ ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా అవినీతికి సంబంధించిందని అక్కడ దేశంలోని మంత్రులతో పాటుగా అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చేస్తూ దేశ దేశానికి ఆర్థిక వ్యవస్థ పెద్ద తీరని లోటుగా తయారైందని చెప్పి అక్కడ ప్రజలందరూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా దానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది సర్కార్ పాఠశాల అడ్మిషన్ ప్లీజ్ అని సిద్దిపేటలో ఒక ప్రభుత్వ పాఠశాలలో మంచి బోధన లభిస్తున్న సందర్భంగా తల్లిదండ్రులందరూ అక్కడ విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్ల కోసం ఒక క్యూ పెట్టినటువంటి దృశ్యం ఇది. అలకల కేటీఆర్ రిపేర్ సంస్థాగత లోపాలను సరిదిద్దే పనిలో టీఆర్ఎస్ బౌద్ధ నాయకత్వ నియోజకవర్గాలపై దృష్టి అధినేత సూచనలతో రంగంలో కేటీఆర్ అసంతృప్తి నేతలకు బుజ్జగింపు పొంగిరెడ్డి జూపల్లి శిబిరాల్లో జోష్ అని ఇక్కడ అసంతృప్తి టీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తి నాయకులను చక్కదిద్దే పనిలో కేటీఆర్ ఉన్నట్టుగా ఇక్కడ వార్త పడింది. పరస్పర బదిలీలకు ఓకే అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సోమవారం రాష్ట్రీయ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా పరస్పర బదిలీల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఇది కూడా వార్త వెలువడింది. ఈటలకు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు బీజేపీలో చేరినటువంటి ఈటల రాజేందర్కు కేంద్ర ప్రభుత్వము బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన ప్రత్యేక బాధ్యతలు ప్రచార కమిటీ సారథ్యతగా బాధ్యతలు అప్పగించినట్టుగా ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. ఇది సాక్షి దినపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అడుగు పడింది అభ్యంతరాలు ఆందోళనలను తోసి రాజాని ఆర్మీలో అగ్నిపథ్ నియామక నోటిఫికేషన్. ఇది అగ్నిపథ్కు సంబంధించి త్రివిధ దళాలు అక్కడ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఒకటి వార్త వెలువడింది. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్నివీరులకు సైన్యంలోని ప్రస్తుత ర్యాంకులకు భిన్నమైన హోదా సాధారణ సాంకేతిక కార్యాలయాల సాయుధ విభాగాల్లో చేరేందుకు పిలుపు జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సురు నమోదైన రోజు నుంచే సర్వీస్ ప్రారంభం భారత్ బంద్ నేపథ్యంలో 500 రైళ్లు రద్దు ఢిల్లీలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ కాంగ్రెస్ సత్యాగ్రహంతో మరింత ఉద్రిక్తత బీహార్లో 20 జిల్లాల్లో ఇంటర్నెట్ కట్ సుప్రీంకోర్టులో అగ్నిపథ్పై మరో పిటిషన్ నేడు ప్రధానితో త్రివిధ దళాల భేటీ మొదట చేదు తర్వాత మేలు అగ్నిపథ్పై తొలిసారి పదవి విప్పిన మోదీ డిమాండ్ అన్నిటికీ ఓకే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంత్రిసభతో చర్చలు సఫలం అని ఇక్కడ బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నిన్న జరిపినట్టు చర్చ సఫలం కావడంతో విద్యార్థులందరూ కూడా ఆందోళన విరమించి తరగతులకు హాజరవుతున్నారని చెప్పి ఇచ్చినటువంటి ఒక వార్త. కేయూటీలు సమస్యపై విద్యార్థుల కన్నెరు టీయూలో వీసీ కేయూలో రిజిస్టర్ ఛాంబర్ ముట్టడి హాస్టల్ ప్రారంభానికి కేయూలు 2 గంటల నిరసన స్పందించకపోవడంతో రిజిస్టర్ ఛాంబర్ ధ్వంసం టీయూలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అవసరమైతే బాసర ట్రిపుల్ ఐటీలోలా ఉద్యమిస్తాం అల్టిమేటం జారీ చేసిన అధికారులతో వీసీ భేటీ సికింద్రాబాద్ విధ్వంసం ప్రధాన సూత్రధారి మధుసూదన్
A1గా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసి రిమాండ్ రిపోర్ట్లో లేని ఆవుల సుబ్బారావు పేరు, ఎక్కడ కనిపించని ఆర్మీ కోచింగ్ సెంటర్ల పేర్లు. నిందితులందరూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులే. 56 మంది నిందితులు, 45 మంది అరెస్టు, పరారులో 11 మంది, రైల్వేకు 20 కోట్ల నష్టం. సుబ్బారావు డిఫెన్స్ అకాడమీలో ఐటీ తనిఖీలు, పోలీసుల అదుపులోని ఆవుల. ప్లాట్ కొంటే రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ కూడా వర్తింపు, ధరణి ఆసరగా అక్రమ లేఅవుట్ల దందా. ప్లాట్లు కొంటే లభించే ప్రయోజనాలపై యాదాద్రి జిల్లాలో రియటర్లు ముద్రించిన కరపత్రం. వ్యవసాయ భూములు నేరుగా ప్లాట్ల విక్రయం, ఒక్కో గంట చొప్పున అమ్ముతూ రిజిస్ట్రేషన్, ఒక్కో గుంట చొప్పున అమ్ముతూ రిజిస్ట్రేషన్. విస్తరణపై నియంత్రణ ఎత్తివేసిన ఫలితం. కట్టడి చేయాలంటూ పురపాలక శాఖ లేక పట్టించుకొని సిఎస్ సోమేష్ కుమార్, ఆయన తీరుపై వెల్లువెత్తిన విమర్శలని. ఇక్కడ ఒక ప్లాట్ కొంటే రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ కూడా వర్తింపేసని ధరణి ఆసరగా అక్రమ లేఅవుట్ల దందా జరుగుతున్నట్టు ఇక్కడ వార్త యాదాద్రి భువనగిరిలో జరిగినటువంటి ఇక్కడ వార్త వెలువడింది. సీఎం సతీమణి శోభాకు మోకీలు మార్పిడి. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స. కేసీఆర్ పరామర్శ, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ఉదయం నుంచే తల్లి వద్దే ఉన్న కేటీఆర్ కవిత. సీఎం కేసీఆర్ సతీమణి శోభకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో జరిగిన ఆమెకు సోమవారం ఉదయం ఆర్థోపెడిక్ సర్జన్ల ప్రవీణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ కుడి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులందరూ ఉదయం నుంచే ఆసుపత్రిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఆసుపత్రికి వచ్చి భార్య శోభాను పలకరించారు. వృద్ధులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సతీమణి శోభకు యశోద ఆసుపత్రిలో మోకీలు మార్పిడి చికిత్స జరిగినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. పరస్పర బదిలీ యొక్క గ్రీన్ సిగ్నల్. సమీక్షలో మంత్రి సవిత నిర్ణయం. బదిలీల కోసం 2558 మంది దరఖాస్తులు. అండర్టేకింగ్ ఇచ్చిన 1126 మంది, 226 మంది, వీరికి మాత్రమే బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు ఇక్కడ వార్త వెలువడింది. రాజధానిలో భారీ వర్షం, పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, 3 జిల్లాల్లో పోగొట్టు. మోస్తారుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్రంలో పిడుగుపాటుకు 4 మృతి అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో రాత్రి జరిగినటువంటి భారీ వర్షంకి పిడుగుపాటు కూడా ముగ్గురు చనిపోయినట్టు ఇక్కడ వార్త వెలువడింది. పచ్చిరొట్ట మొలకెత్తలేదంట. పసలేని ఇనుము, జనుము, జీలుగు, పిల్లి పెసర విత్తనాలు. వాటి జర్మినేషన్ 54% నుంచి 64%. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ నుంచి కొనుగోలు. TSNCDC ప్రొక్యూర్మెంట్పై ఆరోపణలు. విత్తనాలు మొలకెత్తలేదంటూ ఫిర్యాదులు వెలువ. ఇది విత్తనాలు సరైన విత్తనాలు లేకపోవడం వలన రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నట్టు ఇక్కడ వార్త కూడా వెలువడింది. రాష్ట్రపతి అభ్యర్థుల ఖరారు నేడే. సమావేశం కానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం. నేడు పవార్ నేతృత్వ ప్రతిపక్షాల సమావేశం. కొత్త అభ్యర్థి కోసం నేతల వేట. యశ్వంత్ సింహ పేరు ప్రకటించే అవకాశం అని చెప్పి అటు బీజేపీ వర్గాలు, అటు ప్రతిపక్షాలు కూడా రాష్ట్రపతి అభ్యర్థులకు సంబంధించి నేడు ఈరోజు సమావేశమై అభ్యర్థుల పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు ఇక్కడ వార్త పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.